Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని భవన ఇతర కార్మికుల బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ అన్నారు. తాడేపల్లిగూడెం మండలం కొమ్ముగూడెం సొసైటీ త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం శనివారం ఘనంగా జరిగింది. సొసైటీ అధ్యక్షునిగా అబ్బిన వీర వెంకటరావు, డైరెక్టర్లు కారింకి గంగయ్య, పచ్చ రామకృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్య అతిథిగా వలవల బాబ్జీ, బీజేపీ నాయకుడు ఈతకోట తాతాజీ పాల్గొని నూతన కమిటీకి అభినందనలు తెలియజేశారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సొసైటీ అధ్యక్షుడు అభ్యున్న వీర వెంకటరావు కొమ్ముగూడెం సొసైటీని మరింత అభివృద్ధి పదంలో నడిపించేందుకు కృషి చేస్తానన్నారు. అలాగే నాకు ఈ చైర్మన్ పదవి వచ్చినందుకు ఈ సహకార బ్యాంకు పరిమిత సహకార బ్యాంకు అభివృద్ధికి తోడ్పడతానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలు, అలాగే మన గన్ని వీరాంజలి గారికి, అలాగే మన ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ గారికి, అలాగే మన బీజేపీ ఇన్ఛార్జ్ ఎత్తుకోట తాతాజీ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అలాగే మన ఈ సొసైటీ బ్యాంక్ చైర్మన్ గారికి, అలాగే ఈ బ్యాంక్ స్టాఫ్కి అందరికీ
ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ బ్యాంక్ని మరి అంత అభివృద్ధి తీసుకెళ్తానని కోరుతూ ప్రజల సహకారంతో, రైతుల సహకారంతో మరింత అభివృద్ధి చెందేలాగా తీసుకెళ్తానని తెలియజేస్తున్నాను. మరి చాలా సొసైటీల్లో గత ప్రభుత్వంలో అవకతవకలు జరిగి కోట్లాది రూపాయలు ఇవాళ మరి క్రైమ్ చేసి వాళ్ళు ఆ డబ్బు ఏమైందో తెలియని పరిస్థితి ఉంది. ఇవాళ కోరుమల్లి సొసైటీ తీసుకుంటే 2.5 కోట్ల రూపాయలు ఆ సొసైటీలో డబ్బులు కనపడతలా. సొసైటీ అభివృద్ధి చేయాలంటే మరి ఏ రకంగా మరి ఇలాంటి పనులు చేస్తే అవుతుంది. కాబట్టి ఇవాళ కొమ్ముగూడెం సొసైటీకి మాత్రం ఇలాంటి చరిత్ర లేకోకుండా మీ అందరూ చూసుకుంటూ ఉంటారు. మీ అందరూ ఈ కార్యక్రమాల్లో భాగం పంచుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా మరి శర్మ గారికి కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఇక్కడ జూనియర్స్ అనుకోకండి, చేసి గుర్తింపు తెచ్చుకున్న అబ్బిన వెంకట్రావు గారు, అలాగే భారతీయ జనతా పార్టీలో కష్టపడి ఇవాళ మంచి స్థాయిలోకి వచ్చిన తమ్ముడు పచ్చా రామకృష్ణ గారు, మరి మరో తమ్ముడు మరి గంగయ్య గారు అంటారు, మేము జోలార్ అంటాం, జోలార్ గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వేదిక మీద ఉన్న పెద్దలందరూ, అలాగే వేదిక ముందున్న రైతు సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సొసైటీ గురించి పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. 13 గ్రామాల మిళితమైన సొసైటీ, కులాలకి మతాలకి అతీతంగా ఏర్పడిన సంఘం కొమ్ముగూడెం సొసైటీ. 70 సంవత్సరాలుగా మరి ఎంతో మంది యోధాన యోధులు ఈవేళ ఈ సొసైటీ అధ్యక్షులుగా పనిచేశారు. ఇంతకు ముందు మన ముందు మాట్లాడిన ప్రసాద్ రాజు గారు, ఆయన తండ్రి కూడా ఈ సొసైటీ అధ్యక్షులుగా పనిచేయడం జరిగింది. అలాగే ఈ సొసైటీలో మాకు సన్నిహితులు, ఆప్తులు వట్టికూటి గుర్రాజు గారు 15 సంవత్సరాలు నిరాటంకంగా అభివృద్ధిలోకి తీసుకురావడం జరిగింది. అయితే ఈవేళ రైతాంగానికి ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో విజయోత్సవం సందర్భంగా రైతులందరికీ నా శుభాకాంక్షలు, అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రమాణ స్వీకారానికి చైర్మన్ గా మన అబ్బిన వీర వెంకటరావు గారు, అలాగే నా తోటి సభ్యుడు కాసాని జాలారి గారికి, కాసాని గంగరాజు గారికి, కారంకి గంగరాజు గారికి, అలాగే ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన టీడీపీ మలో బాబ్జీ గారికి, అలాగే బీజేపీ ఇన్ఛార్జి ఈతకోట తాతాజీ గారికి, అలాగే ఈ పాదోత్సవానికి మన ఈ సహకారాన్ని ఇచ్చిన స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ విజయోత్సవానికి ఇచ్చేసిన రైతు సోదరులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార ఉత్సవానికి వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ వలవల్ బాబ్జీ గారికి, ఈతకోట తాతాజీ గారికి, ఇతర నాయకులకు, మీడియా వారికి, సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రాష్ట్రంలోని అతిపెద్ద సహకార సంఘంగా మన సంఘం ఉంది. 157 కోట్ల బిజినెస్తో మన ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద సంఘంగా ఉంది. అలాగే మన భారతదేశంలో ఇంతకుముందు మనకి 3వ స్థానం వచ్చింది. జాతీయ స్థాయిలో 3వ స్థానం రావడం అనేది ఈ సొసైటీకి గర్వకారణంగా ఉంది. సంఘ సభ్యులకు మెరుగైన సేవలు అందించడంలో కానీ, సభ్యుల అభ్యున్నతికి కృషి చేయడంలో కానీ, పాలకవర్గం తీసుకునే ఏ నిర్ణయానికైనా
సెక్రటరీగా నా వైపు నుంచి మా సిబ్బంది వైపు నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని ఈ విధంగా తెలియజేసుకుంటూ తిరుమల వెంకటేశ్వర స్వామి పట్ల అపచారం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం కూటమి నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం కల్తీ చేసి, అపచారం చేసి అడ్డగోలుగా మాట్లాడటం క్షమార్హం కాదన్నారు. ఈ మీడియా సమావేశంలో జనసేన పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ, పెంటపాడు మండల జనసేన అధ్యక్షుడు పుల్లా బాబీ, పెంటపాడు మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలు కట్టుబోయిన వెంకటలక్ష్మి, చాపల రమేష్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గొర్రెల శ్రీధర్, జెపి జిల్లా అధికార ప్రతినిధి నరిసే సోమేశ్వరరావు, పెంటపాడు మండలం టీడీపీ అధ్యక్షుడు కిలపర్తి వెంకటరావు, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు పట్నాల రాంపండు, తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు వాడపల్లి సుబ్బరాజు, జనసేన అధికార ప్రతినిధి సజా సుబ్బు, భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు దువ్వ శ్రీను, పట్నాల రాంపండు తదితరులు మాట్లాడారు. అదే కోట నమస్కారం. ఎన్డీఏ నాయకుల పిలుపు మేరకు తాడేపల్లిగూడెం శాసనసభ్యులు గౌరవనీయులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు క్యాంప్ ఆఫీస్లో ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఆనాడు తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు దోసుకోవడం, తర్వాత 14-19లో డైవర్ట్ పాలిటిక్స్ చేసి ప్రజల్ని మభ్యపెట్టడం, 1924లో అధికారం వచ్చిన తర్వాత ప్రజా సొమ్ము దోసుకోవడమే ధ్యేయంగా పెట్టుకుని ప్రజల సొమ్ము దోసుకోవడంతో పాటు ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆస్తులు కూడా దోసుకోవడం ప్రారంభించడం జరిగింది. తన బాబాయ్ అయిన టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు కూడా కల్తీ జరిగింది అని ఒప్పుకున్నా సరే డైవర్ట్ పాలిటిక్స్ తోటి మొన్న శాసన మండలిలో సాక్షాత్ భగవంతుడినే ఫోటోలు తీసుకుని వచ్చి అక్కడ రాజకీయం చేయడం అనేది ప్రజలు అసహించుకుంటున్నారు. ఇటువంటి వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదు. ఇటువంటి వారిని రాజకీయంగా బహిష్కరించాలని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. గతంలో 151 సీట్లు ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఆ భగవంతుడు మధ్యలో 5 తీసి 11 సీట్లు పరిమితం చేశాడు. రాబోయే కాలంలో 0 చేసే పరిస్థితి ఏర్పడుతుందని, ఇటువంటి రాజకీయాలకి ఇప్పటికైనా స్వస్తి పలకాలని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాం. ఇక్కడికి ఇచ్చేసిన పత్రికా విలేకరులకి, అలాగే ఎన్డీఏ కూటమి సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఏదైతే తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్పు, ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి పిలుపు మేరకు ఇవాళ పత్రికా విలేకరులు మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే నిన్న శాసన మండలిలో వైఎస్ఆర్ పార్టీ జరిగిన విషయం మీ విలేకరులకి అందరికీ తెలిసిన విషయమే. ప్రజలు కూడా టీవీల ముందు అందరూ కూడా చూశారు. ఏదైతే వాళ్ళు వెంకటేశ్వర స్వామి ఫోటోలు పెట్టుకుని శాసన మండలిలో చేసిన అల్లరిని చూస్తే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఏదైతే ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత అసెంబ్లీలో కానీ మన ఏదైతే శాసన మండలిలో కానీ ఒక మంచి ఆలోచనతో ఏదైనా నిర్ణయం తీసుకుని ప్రజలకు ఉపయోగపడే అవకాశాలు, ఆలోచనల మీద మరి ఇవాళ అసెంబ్లీలు నడుస్తున్నాయి. గత 2019 నుంచి 24 వరకు అసెంబ్లీలు ఎలా నడిచినాయి అనేది మన అందరం తెలుసు. బూతులతోటి టీవీలు కూడా కట్టేసుకునే పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా గ్రహించడం జరిగింది. మరి ఏదైతే 2024 నుంచి ప్రజలు ఆశీర్వదించారు, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వదించి మన రాష్ట్రానికి మళ్ళీ అభివృద్ధి పదంలో నడపడానికి మంచి అవకాశం ప్రజలు ఇచ్చారు. దాంట్లో భాగంగా వైఎస్ఆర్ పార్టీ ఏదైతే భారతదేశంలో హిందూ ధర్మాన్ని పాడు చేయాలని ఒక ఆలోచనతోటి మతాలకి కులాలకి మధ్య ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతోటి మత సామరస్య ఎమ్మెల్యే గారు శ్రీ బొలిశెట్టి శ్రీని గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కూటమి సభ్యులందరూ కూడా నాయకులందరూ కలిసి ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం శాసన మండలిలో జరిగినటువంటి
అల్లర్ల తాలూకు విషయాన్ని ప్రజలకు చేరవేసే సందర్భం ఇది. ఇవాళ టీవీలో చాలామంది, సోషల్ మీడియాలో చాలామంది ప్రజలు గమనిస్తున్నటువంటి విషయం ఒకటి, నెయ్యిలో కల్తీ జరిగింది. అసలు నెయ్యే కాదు, ఇది కల్తీ. నెయ్యి అనడానికి దానికి ఒక పేరు పెట్టడానికి కూడా లేదు. కొన్ని కెమికల్స్ యొక్క మిశ్రమంగానే దాన్ని మనం చూడాలి. నెయ్యే కానీ ఒక నెయ్యిని పిలుస్తూ దాంట్లో ఏదో గేదె కొవ్వు కలవలేదు, అది కలవలేదు, ఇది కలవలేదు, నివేదిక అలా ఇవ్వలేదు అంటూ, అంటే దొంగలు దొరికిన తర్వాత ఖచ్చితంగా అంటే ఒక నివేదిక ప్రకారం వీళ్ళంతా దొంగతనం చేశారు. ఎట్లా దొంగతనం? లూటీ చేశారు. ఎలాంటి లూటీ? దేవుడి సొమ్ముని ఖచ్చితంగా దోచుకున్నటువంటి నిందితులు వీళ్ళంతా కూడా దొరికిన తర్వాత వీళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లా. ప్రజల ముందు దోషులుగా ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఒక హిందూకి కాదు, ఒక ముస్లింకి కాదు, క్రిస్టియన్కి కాదు, ఏ మతస్థుడైనా సరే ఈ విషయాన్ని ఒకసారి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పరిశీలించేస్తే వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది, నెయ్యికి బదులుగా కెమికల్స్ వాడారనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమైంది. దీన్ని ఎలా ప్రజల్లో అంటే బ్యాడ్ నేమ్ వచ్చింది, దీన్ని ఎలా చేర్చుకోవాలో అర్థం కాక జగన్మోహన్ రెడ్డి పిచ్చెక్కినట్టు వ్యక్తిగా ప్రవర్తిస్తున్నాడు. ఇవాళ శాసనమండలిలో నిజంగా ఎంత దుర్మార్గమైన విషయం అంటే, కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే ప్రతి హిందువు కూడా ఎంతో ఇష్టంగా ప్రేమించి ఆదరించి ఆయన్ని గౌరవించి అనేక సందర్భాలు కొండలు కూడా 7 కొండలు నడిచెళ్ళెక్కి మొక్కులు తీసుకున్నటువంటి ఎంతో. అందరికీ నమస్కారం. ఇక్కడికి ఇచ్చేసిన పత్రికా సోదరులకి అలాగే ఎన్డీఏ కూటమి సభ్యులందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎంతసేపు నా బీసీ లేకపోతే నా ఓసీ లేకపోతే నా ఎస్సీ ఎస్టీ అంటాడు ఆయన. అలాగే కులమత అన్ని కులాలు కూడా అలా మతాలన్నీ నాయని చెప్తాడు. ఆ చెప్పిన వ్యక్తి ఆయన ఒక ఎమ్మెల్సీ వాళ్ళ కార్ డ్రైవర్ని చంపేసి డెలివరీ చేసినాక కూడా ఏం మాట్లాడుకున్న వ్యక్తి. అలాగే కల్తీ నెయ్యి గురించి అన్ని ఆధారాలతో దొరికిపోయిన తర్వాత సాక్షాత్తు వాళ్ళ బాబాయ్ కల్తీ జరిగింది కానీ అది జంతు కొవ్వులు కానీ అటేమీ జరగలేదని చెప్పాడని చెప్పి దీన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ శాసనమండలిలో వీళ్ళు అంటే ప్లగార్లు తీసుకురావడం అన్నీ ఇబ్బంది ఏం కాదు, తీసుకొచ్చారు. కానీ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మనం దేవుడిని చాలా పవిత్రంగా చూస్తాం. ఆ చూసేది మాత్రం వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆ దేవుడి పటాలని వాళ్ళు చెప్పులు వేసుకుని మరి ఇసిరేసి వెళ్ళిపోవడం మాత్రం దాన్ని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. దేవుడు అంటే మనకి పొద్దున్న లేచిందంచి మనం ప్రతి దాంట్లో. ఈరోజు మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు బులిశెట్టి శ్రీను గారి ఆదేశాల మేరకు మొన్నటి రోజున శాసనమండలిలో వైసీపీ నాయకులు చేసిన అల్లర్ల మీద ఈ పాత్రికేయ సమావేశం జరపడం జరుగుతుంది. మనం ఎంతో పవిత్రంగా భావించే వెంకటేశ్వర స్వామి మన ఎవరినైనా ప్రశ్నిస్తే ముందు మీ కులదైవం ఎవరని చెప్పి ప్రశ్నిస్తే మా కులదైవం వెంకటేశ్వర స్వామి అని ప్రతి భారతీయుడు ఘంటాపదంగా చెప్పుకుంటారు. అలాంటి పవిత్రమైన వెంకటేశ్వర స్వామితో వైసీపీ నాయకులు ఆటలు ఆడుకుంటున్నారు. మన దేశంలోనే కాకుండా విదేశీయులు కూడా మన దేశానికి వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామిని ఎంతో పవిత్రంగా దర్శనం చేసుకుంటారు. అలాంటి వెంకటేశ్వర స్వామిని లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసి దాన్ని కప్పిపుచ్చడం కోసం కల్తీ జరగనప్పుడు అందులో కెమికల్స్ ఎసెన్స్ కలపవలసిన అవసరం ఏముంది? స్వచ్ఛమైన నెయ్యి, మనం తయారు చేసిన నెయ్యి ఎంతో స్వచ్ఛమైన సువాసనతో ఉంటుంది. అది కల్తీ జరిగింది కాబట్టే దానిలో ఎసెన్స్ కలిపే ప్రయత్నం చేశారు. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం నిన్న ప్రజా సమస్యల మీద పోరాటం చేయవలసిన శాసనమండలి అసెంబ్లీలో వీళ్ళు చెప్పులు కాళ్లతో పవిత్రమైన వెంకటేశ్వర స్వామి బొమ్మను తీసుకొచ్చి అలర్లు చేసి నిరసన తెలపడం జరిగింది. అలాంటిది మన భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వీళ్ళు ప్రవర్తించడం జరిగింది. మీరు ఎలక్షన్ ముందు మీ మేనిఫెస్టోని ఒక బైబిల్లా, ఖురాన్లా, భగవద్గీతలా భావిస్తాను అని చెప్పారు. మీ రాజకీయ లబ్ధి కోసం మీరు మీ మేనిఫెస్టోని అంత పవిత్రంగా భావించే మీరు వెంకటేశ్వర స్వామిని ఎందుకు పవిత్రంగా భావించలేకపోతున్నారని నేను ఈ సభాముఖంగా ప్రశ్నిస్తున్నాను. కనుక మీరు ఇప్పటికైనా బుద్ధి తెలుసుకొని ప్రజల భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించకూడదని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నుంచి కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో
ప్రపంచంలోనే అత్యధికంగా ఇష్టపడే దైవం కలియుగ వెంకటేశ్వర స్వామి. ఆ స్వామివారి యొక్క లడ్డూ ప్రసాదంలో కల్తీనే జరుగుతుందని గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలుగా అటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ముక్తకంఠంతో ఆ రోజునే లడ్డూలో కల్తీ జరుగుతోంది, దీని మీద విచారణ జరిపించాలని చెప్పి మరి పోరాటాలు చేసినా సరే కనీసం నిమ్మకి నీరెత్తినట్టు ఆ రోజు దైవం మీద కనీసం బాధ్యత లేకుండా, భయం లేకుండా విచ్చలవిడితనంగా స్వామివారి యొక్క లడ్డూని అపవిత్రం చేయడమే కాకుండా ఈరోజు ఏదైతే మరి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి ఏదైతే ఈ ఆంధ్ర రాష్ట్రం ఒక పవిత్రమైన లడ్డూలో, స్వామివారి లడ్డూలో కల్తీ జరుగుతుందని చెప్పి మరి ఏదైతే కల్తీ జరిగిన సిబిఐ కానీ ఏదైతే మరి శాంపిల్ సరఫరా విషయంలో కానీ నెయ్యిలో రసాయనాలతో జరిగిన నెయ్యితో మాత్రమే ఆ రోజు ప్రసాదం జరుగుతుందని చెప్పి నిర్ధారించడం జరిగింది. కానీ దాన్ని ఏదో తప్పుదోవ పట్టించాలి. ఎంచేతంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో మీ యొక్క విధి విధానాలు కానీ మీరు చేసే మోసపూరితమైన పనులు. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ సోదరులు బొల్సెట్టి శ్రీనివాస్ గారు ఆదేశాల మేరకు వారి క్యాంప్ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి నాయకుల పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కారణం ఏంటంటే మొన్నటి రోజున శాసన మండలిలో వైసీపీ శాసనమండలి సభ్యులు మన ఆరాధ్య దైవం కలియుగ దైవం అన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటాన్ని కాళ్ళకి చెప్పులు వేసుకుని ఒక నిరసన తెలిపే కార్యక్రమంలో ఆ పటాలను కూడా అక్కడ చింపేసి అక్కడ పడేసి శాసనమండలిలో వెళ్ళిపోవడం జరిగింది. అది యావత్ భారతదేశం అంతా కూడా చూడడం జరిగింది. మేము ఒకటే కోరుతూ ఉన్నాం వైసీపీ నాయకుల్ని, మీరు నిరసన తెలుపుకోండి, తప్పులేదు. కానీ హిందువుల మనోభావాలని దెబ్బతీసే విధంగా నిరసన తెలిపితే గతంలో మీకు ఉన్నటువంటి పరిస్థితే రాబోయే కాలంలో కూడా అదే పరిస్థితి వస్తుందని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు నిరసన తెలపొచ్చు, ఎలాగా మన పెత్తరపతి 3612 మెట్లు ఉన్నాయి, ప్రతి మెట్టుకి కూడా పసుపు కుంకాలు రాసి హారతి వెలిగించి ఒక నిరసన తెలపండి. లేకపోతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ శుభ్రపరిచి స్వామి మాకు సపోర్ట్ చేయమని మీరు నిరసన తెలపండి. నిరసన తెలిపే విధానాలు చాలా రకాలుగా ఉంటాయి. కానీ ఇక్కడ హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా మీరు చేయడం అనేది మా ఎన్డీఏ కూటమి తరపున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా రామతీర్థులో రాముల వారు స్థల శిరచ్ఛేదం తీసేస్తే భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేసినప్పుడు కనీసం దాని మీద ఎంక్వైరీ కూడా చేయలేని దౌర్భాగ్యమైన పరిస్థితులు ఆనాటి వైసీపీ ప్రభుత్వం ఉంది. అంతర్వేదిలో రథాన్ని తగలబెడితే తేనె తుట్టు తగిలి రథం తగలబడిపోయిందని ఒక వేగ్ కామెంట్ చేయడం. కనకదుర్గమ్మ తల్లి గుడిలో ఏళ్ల తరబడి మట్టి పేరుకుపోయి దుర్వాసన కొడుతున్న చెరువును అభివృద్ధి చేసేందుకే పంచాయతీ తీర్మానంతో చెరువు తవ్వకం చేపట్టామని సర్పంచ్ ఆర్గొలను శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం మండలం అప్పారావుపేటలో గ్రామస్తులు చెరువు తవ్వకంపై విలేకరుల సమావేశం నిర్వహించారు. గ్రామస్తులంతా పార్టీలకు అతీతంగా చెరువు అభివృద్ధి చేసి చెరువు నుంచి వచ్చిన మట్టిని శ్మశాన వాటిక పూడిక కోసం, శివాలయ అభివృద్ధికి, ఇతర ప్రభుత్వ స్థలాలు మెరక చేసేందుకు ఉపయోగిస్తున్నామని గ్రామస్తులు ఎవరికైనా పూడిక కోసం మట్టి తరలించుకునే అవకాశం కల్పించారని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. ఈ అప్పారావుపేట గ్రామంలో నా పేరు కేదారేశ్వరుడు అండి. శ్మశానంలోకి మట్టి తోలుకుంటున్నామండి. అక్కడ కంపలతోటి వాటితోటి వస్తానికి కూడా ఉండేది కాదు. సిమెంట్ రోడ్డు పోసుకున్నామండి. అక్కడ ఒకటి పొయ్యి పెట్టుకుంటాకే కట్టుకుంటున్నామండి.
అదే చుట్టూ మెరకతోలు. దాని చుట్టూ మెరకతో చెల్లో మట్టి మట్టి చెల్లో మట్టి తీసి బురద తోలుతున్నామండి చేలోకి. బయటికి తోలింది ఏమి లేదు, ఈ గొట్టెక్క అప్పారాపేటలో. నా పేరు అడపా విష్ణుమూర్తి. మేము వైఎస్ఆర్సీపీ నాయకులు. నేను ఒక రైతుని. మాకు పార్టీలకు అతీతంగా వీళ్ళ తీసుకున్నదే మాది బీసీ సర్పంచ్ గారైనా కాపులు మేమైనా అందరం కలిసి అన్ని కులాలు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇక్కడ ఇది వర్క్ చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. మట్టి తోలుకున్నాం, శ్మశాన వాటికకి మెరక తోలుతున్నాం. దీని నిమిత్తం ఏ పార్టీలకు అతీతంగా మేము చేసుకునేది ఈ కార్యక్రమం. దీనివల్ల మాకు మా గ్రామం ఏకకట్టడగా తీర్మానం చేసుకుని పంచాయతీలో తీర్మానం చేసుకున్నాం. అలాగే ఒక లెటర్ ఇచ్చారు పంచాయతీ వారు, సర్పంచ్ గారు, సెక్రటరీ గారు అందరూ కలిసి ఇచ్చారు. దీనికి ఎటువంటి అబ్జెక్షన్ గ్రామంలో లేదు. అదే సౌడు భూముల్లో మేకపోతున్నాం. అందరికీ నమస్కారం. ఏదైతే మన అప్పారాపేట ఓరజీరు ఎప్పటి నుంచో పూడిపోయి ఉండి తాగునీటికి కూడా ఉపయోగపడకుండా ఉండిపోవటం, అది వాటర్ కూడా చేంజ్ అయిపోయి పశువులు కూడా నీళ్ళు తాగకుండా పనిచేయకపోవటం, దీని అందరికీ కారణం కూడా మరి మన గ్రామ సభలో రైతులు అలాగే గ్రామ ప్రజలందరూ వచ్చి ఆ పుడికి తీయించి మన అందరూ వచ్చి అడగటం, దాన్ని మళ్ళీ గ్రామ పంచాయతీ బోర్డు దగ్గర తీసుకెళ్ళి ఆ బోర్డులో పర్మిషన్ తీసుకుని బోర్డు తీర్మానం చేసి ఏదైతే ఆ పుడికి తీసినట్టు ఈ గట్లు కూడా ప్రతిష్టం చేసి ఉన్న మట్టిని సిల్ట్ని తీసి మన శ్మశాన వాటికి డెవలప్మెంట్కి ఉపయోగించేలాగా, అలాగే శివాలయం గుడి దగ్గర లోతట్టు ప్రాంతం అయినటువంటి అన్న సమారాధన కార్యక్రమానికి ఉపయోగపడే ఆ స్థలాన్ని కూడా డెవలప్మెంట్కి అదే మట్టి తీసుకెళ్ళి కూడా లేఅవుట్ చేసి పూడుతున్నాం. అంతేకాకుండా మన రైతులకు కూడా స్వచ్ఛందంగా తోలుకునేలాగా విధంగా కూడా దీన్ని ఏర్పాటు చేయండి. ఈ విషయాన్ని కొంతమంది దృష్టసారం చేస్తూ మరి అలరగా సృష్టించడం కోసం మరి అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ అన్ని కూడా మానుకొని మా గ్రామాభివృద్ధికి తోడ్పడాలని, అంతేకాకుండా మన శ్మశాన వాటికి కూడా అందరూ చేయూతనిచ్చి అన్ని సంఘాలతోటి ఉన్న కార్యక్రమం కూడా జయప్రదం చేయాలని, ఎటువంటి చెడు దుర్భాషాలు కూడా పాల్పడకుండా అందరి సహకారం అందించాలని, మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఇక్కడితో. మాది అప్పారాపేట గ్రామం. నా పేరు కాళీకృష్ణ భగవాన్. మా ఊళ్ళో అభివృద్ధి నిమిత్తం శ్మశాన వాటిక మెరక తోలటానికి ఊర చెరువులో మట్టి పెరిగిపోయి కుళ్ళిపోయి ఉన్నందున దీన్ని పంచాయతీలు తీర్మానం పెట్టి సర్పంచ్ గారు ఆమోదం, మొత్తం నెంబర్లందరూ ఆమోదంతో ఒక తీర్మానం తీసుకుని ఆ తీర్మానం నిమిత్తం ఊర చెరువు, దొర చెరువు గట్లు ప్రతిష్టం చేసి ఇందులో మట్టి తోలి శ్మశాన వాటికలో మొత్తం మెరక తోలి అక్కడ బీడిపోయిన నిమిత్తం ఊళ్ళో సందాలని కలెక్ట్ చేసి ఊళ్ళో ప్రజలందరూ ఏకమై అన్ని కులాలు ఏకమై ఈ పని కార్యక్రమం నిర్వహిస్తున్నాం అందరి సహకారంతో. అందరికీ నమస్కారం అండి. నా పేరు నాగేంద్ర. మాది అప్పారాపేట గ్రామం. మాకు ఈ ఊర్లో కొంత వ్యవసాయ భూమి ఉంది. ఈ ఊర్లో ఏదైతే ఉందో ఊర చెరువు, అది కొన్ని సంవత్సరాలుగా పూడికి తీగ అందులో ఊపి పేరుకోవడం జరిగింది. దానివల్ల చెరువులోకి ఎవరన్నా దిగినా బయటికి రాకపోవడం, దీనివల్ల నీళ్లు పసరలెక్కిపోవడం. సో దీని వల్ల ఏదైతే గేదెలు ఆవులు ఉంటాయో అవి నీళ్లు తాగకపోవడం. సో ఈ అన్నిటికీ ఒక పరిష్కారం ఏంటి, ఏం చెయ్యాలి, ఈ ఊరిని అభివృద్ధి ఎలా చెయ్యాలి. అదే రకంగా ఈ చుట్టుపక్కల ఉన్న ఊర చెరువు చుట్టుపక్కల ఉన్న చుట్టూ గట్లు పోవడం, ఈ గట్లు పోవడం వల్ల దీనికి ఆనుకుని ఉన్న రోడ్లు ఏదైతే కోరమావిడ వెళ్ళే రోడ్డు ఉందో, మాదారం వెళ్ళే రోడ్డు ఉందో, ఆ రోడ్డు అనేది చెరువులోకి కొట్టుకుపోతుంది. సో దీని అన్నిటికీ పరిష్కారం ప్రెసిడెంట్ గారు ఆలోచించి మనం చెరువు చుట్టూరు గట్టు పోద్దాం, దొరై చెరువుకి పోద్దాం, ఊర చెరువుకి పోద్దాం. దీని మీద అందరి దగ్గర తీర్మానం తీసుకుని గ్రామస్తులు అందరితోటి అన్ని కులాలతోటి బోర్డు నెంబర్లు ఎవరైతే ఉన్నారో వార్డు నెంబర్లు వాళ్ళందరూ సంతకాలు తీసుకుని ఒక నిర్ణయానికి వచ్చి ఏం డిసైడ్ చేశారంటే, మన ఊర్లో ఎన్నో రోజులుగా శ్మశానం లేదు, అక్కడ అన్ని రొప్పలో రూల్తోనే ఉన్నాయి. ఒక వర్షం వస్తుంటే శ్మశానం ఏదైతే చిత అంటిస్తామో అది తడిసిపోయి దానికి అభివృద్ధి లేకుండా అయిపోయింది. సో దీని పరిష్కారం కొంత మట్టిని ఏం చేద్దామంటే గట్టు పోసి మిగతా మట్టిని ఎవరైతే పల్లం భూములు ఉన్నాయో ఆ పల్లం భూములకి మెరక తోలుకుని దానికి ఏంటంటే డ్రైవర్ ఖర్చు, మిషన్ ఖర్చుతోటి
గ్రామస్తులందరూ తలో రూపాయి సాయం చేసుకుని ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి అందరూ మా విన్నపం ఇదండి, మేము అందరం ఏకస్తులై వచ్చినాం కాబట్టి మీరు కూడా సహకరించాలంటే ఆయన కూడా ఒప్పుకున్నారు. దీంతో గ్రామ ప్రజలందరూ ఒప్పుకుని తలో రూపాయి వేసుకుని శ్మశానం నిర్మించుకోవడం జరిగింది. దీనిపైన కొంతమంది ఏంటంటే గిట్టని వాళ్ళు దుష్ప్రచారం అయితే చేసి దీన్ని ఎలాగైనా ఆపిచ్చేయాలి, ఈ అభివృద్ధి జరగకూడదు అని ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. దీనిపైన అందరూ ఒక నిర్ణయానికి వచ్చి మీ అందరి విన్నపం కూడా మా విన్నపం అనుకుని అందరూ దీన్ని ఒప్పుకోవాల్సిందిగా కూర్చున్నాం. ఇట్లా అప్పారపేట గ్రామ ప్రజలు. అందరికీ నమస్కారం. ఈరోజు అప్పారపేట గ్రామంలో ఉన్నటువంటి ఊర చెరువులో వచ్చి గత 40 సంవత్సరాల నుంచి ఈ యొక్క చెరువులో ఎటువంటి పుడిక తీక బాగా బురద మట్టి చేరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా దుర్వాసన వస్తుందని చెప్పినని ప్రెసిడెంట్ గారిని గ్రామ పెద్దల్ని అందరినీ కూడా కోరటం జరిగింది. ఆ సమయంలో పంచాయతీలో తీర్మానం చేసుకుని ఈ యొక్క చెరువుని ఎండబెట్టి తర్వాత మేము ఆ పంచాయతీ తీర్మానం తోటి మన ఎమ్మెల్యే గారిని కూడా అడగడం జరిగింది. ఈ యొక్క మేము ఒక ఈ శ్మశానానికి అలాగే శివాలయం దగ్గర గ్రామంలో ఎవరన్నా ఇల్లు కట్టుకున్నట్టయితే ఆ పుడికిలకి ప్రభుత్వ భూముల్లోకి ఈ యొక్క మట్టిని తోలుతామండి, దానికి కొంచెం మీరు కూడా సహకరించాలని చెప్పి నేను అడిగితే ఎటువంటి రాజకీయ నాయకుడు కూడా ఎటువంటి రూపాయి కరప్షన్ లేకోకుండా మీరు చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు, కానీ దీంట్లో ఎవరన్నా ఏదైనా రూపాయలకి ఆశించినట్టయితే కుదరదు, మళ్ళీ తర్వాత నేనే మీ మీద కంప్లైంట్ చేస్తానని చెప్పినని ఎమ్మెల్యే గారు అనడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగానే మేము ఈ గ్రామంలో ఉన్నటువంటి పొలాల్లో కానీ లేకపోతే ఈ ఎవరైనా ఇల్లు కట్టుకుంటే ఆ సైట్లలోకి కానీ మన శ్మశానంలోకి కానీ శివాలయానికి కానీ చెరువు గట్లు బలిష్టపరచడంలో కానీ వీటికే మేము తోలుకుంటున్నాము. కాబట్టి అందరూ కూడా సహకరించి మీడియా వారు కూడా మాకు సహకరించి ఈ యొక్క మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజల కోరిక మేరకు మీరు కూడా సహకరించి మా కోరికని మన్నించి ఈ యొక్క పనికి మీరు కూడా తోడ్పడాలని చెప్పినని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. తాడేపల్లిగూడెం పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ వద్దనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రతి శనివారం నవరత్నాల టీం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం 396వ వారానికి చేరుకుంది. ఈ వారం దాతలు జిఎంఆర్ అధినేత గ్రంథి సత్యనారాయణ రత్నావళి దంపతులు అన్నదానానికి విరాళం అందజేశారు. కార్యక్రమంలో నవరత్నాలు టీం సభ్యులు పాల్గొన్నారు. హరే శ్రీనివాస ప్రతి శనివారం వెంకటేశ్వర గుడి దగ్గర నవరత్నాలకి నిర్వహిస్తున్న అన్న సమారాధన కార్యక్రమం అందరికీ తెలిసిన విషయమే. ఈ వారం మనకి తాడేపల్లిగూడెం వాస్తవి అయిన జిఎంఆర్ అధినేత గ్రంథి సత్యనారాయణ గారు రత్నావతి గారి దంపతులు పెళ్లిలో సందర్భంగా ఈ వారం 396వ వారానికి మనకి ఈరోజు దాతలుగా నిలిచారు. వారికి వారి కుటుంబానికి ఆ శ్రీనివాస కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకున్నాం నవరత్నాల టీము. అలాగే అన్ని దానాల్లో కన్నా అన్నదానం ఉందా, మనం దేనిలోనే ఇంకా ఇంకా కావాలంటాము, అన్నాన్ని బట్టి చాలు అంటాము. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అందరూ ఈ అన్న సమాధానం సహకరించి ఆ శ్రీనివాస కృపా కటాక్షాలు పొందాలని కోరుకుంటున్నాం నవరత్నాలు. మనం ఏ దానాన్ని చేసినా దానికి తగ్గ ఎదురుమతి తీసుకునే అర్హత ఉందా లేదా అని ఆలోచించాలి. అన్నదానాన్ని బట్టి అలా అక్కర్లా, ఆ టైంకి వచ్చి అమ్మ నాకు అన్నం పెట్టు అంటే దాన్ని మించిన దానం ఇంకేమీ లేదు. అందరూ అన్నదానాన్ని సహకరించాలని తెలుసుకుంటున్నాము. మా ఫోన్ నెంబర్ వచ్చి 9296009766. హరే శ్రీనివాస్. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు నవరత్నాల టీము ప్రతి శనివారం ఇక్కడ క్రమం తప్పకుండా 395 వారాల నుంచి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం, అది బాధ్యతగా వాళ్ళు
ప్రతి ఒళ్ళు కూడా సమాజంలో అందరూ కూడా ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు అనే ఒక భావనతో వాళ్ళు ఈ కార్యక్రమం చేపట్టారు. అందరూ సమిష్టిగా ఏ రోజు ఎప్పుడు శనివారం కూడా క్రమం తప్పకుండా చేసుకున్న ఈ టీం అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటున్నారు, అయినా కూడా వాళ్ళ సమయాన్ని ఎంతో వెచ్చించి ఈ కార్యక్రమం జరుగుతుందంటే ఆ మాటలేం కాదు, వాళ్ళు దాని వెనకాల వాళ్ళు పడే శ్రమ కృషి ఎంతో ఉన్నది. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య దాతలుగా సత్యనారాయణ గారు, మా మావయ్య గారు, అలాగే రత్నావతి గారు వాళ్ళ పెళ్లి రోజు సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన వాసు ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్, అలాగే స్టేట్ ఇంజనీరింగ్ కాలేజ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. ఈరోజు ఆయన వేరే డైవర్డేషన్ నిమిత్తం వేరే గుడికి వెళ్ళడం వల్ల నేను వాళ్ళ అల్లుడిగా నేను ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం ప్రారంభించడానికి ఆహ్వానించడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. తాడేపల్లిగూడెం పట్టణం హౌసింగ్ బోర్డులో వేంచేసిన దక్షిణముఖ అభయాంజనేయ స్వామి ఆలయంలో శనివారం ఉదయం ఆలయ అర్చకులు గోపాలకృష్ణ, ప్రధాన అర్చకులు రాంబాబు ఆధ్వర్యంలో సామూహిక సింధూర పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు గోపాలకృష్ణ మాట్లాడుతూ రథ సప్తమిని పురస్కరించుకుని ప్రతి శనివారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామన్నారు. భక్తులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని భగవంతుని ఆశీస్సులు పొందాలన్నారు. మమ శ్రీ అభయ ఆంజనేయ స్వామి అనుగ్రహేణ వ్యవసాయ ఉద్యోగ వ్యవహార సకల ఆటంక జన్మరాశి జన్మలగ్న వసాతు నామనక్షత్ర నామరాశి నామలగ్న వసాతు మమ నక్షత్రపూర్వక ఆదిత్యాది నవగ్రహ మధ్యే సూర్యగ్రహ చంద్రగ్రహ కుజగ్రహ బుధగ్రహ గురుగ్రహ శుక్రగ్రహ శనీశ్వరగ్రహ రాహుగ్రహ కేతుగణ దోష పరిహారార్థం మమ మహాశుల విజ్ఞప్తి. భక్త మహాశులారా, మన హౌసింగ్ బోర్డు గల శ్రీ దక్షిణముఖ సువర్తులా సహిత అర్కాభిహారేశ్వర ఆలయంలో ప్రతి శనివారం సామూహిక సింధూర పుష్పార్చన జరుగుతున్నది. మన భక్తులందరూ కూడా ఈ సామూహిక సింధూర పుష్పార్చనలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. అలాగే ప్రతి శనివారం ప్రతి మంగళవారం కూడా స్వామివారికి విశేషంగా నాగవల్లి దళాలతోటి అలాగే విశేష పుష్పాలతోటి మారేడు వెలగ ఇలాగా రకరకాల పత్రులతోటి స్వామివారికి విశేషమైన అర్చనలు జరుగుతున్నాయి. ఫలరసములతోటి పంచామృతంతో కూడా అభిషేకం జరుగుతుంది. మన భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనకోరుతున్నాం. అలాగే ఈ సామూహిక సింధూరార్చన అనేది ప్రతి శనివారం కూడా హనుమత్ జయంతి వరకు జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఈ ఆలయంలో 108 ప్రదక్షిణాలు ఉదయం సాయంత్రం కూడా మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు చేయవచ్చు. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించగా కోరుతున్నాం. హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్ లో ఉన్నటువంటి సువర్తుల సమేత సుందరాంజనేయ స్వామి ఆలయం నందు ప్రతి శనివారం సింధూరార్చన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఏ విధమైన రుసుము చెల్లించిన అవసరం లేదు. పూజా సామాగ్రి తెచ్చుకోలేని వాళ్ళకి కూడా కమిటీ వారు ఏర్పాటు చేస్తారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని అలాగే ఈ స్వామివారు దక్షిణముఖంగా ఉండటం వల్ల ఇటువంటి దిశను చూస్తున్నటువంటి హనుమాన్ టెంపుల్ ఎక్కడో అరుదుగా ఉంటే మన రాష్ట్రంలో బహుశా ఇది ఒకటే ఉంటాయి. దక్షిణం చూస్తాయి కానీ దక్షిణీ నుంచి నైతిపరంలో ఉన్నటువంటి హనుమంతుడు ఇక్కడ ఎవరు వచ్చినా సరే వివాహం కాని వాళ్ళు కానీ ఉద్యోగం కానీ కావాల్సిన కానీ ఆరోగ్యం గురించి కానీ సంతానం గురించి కానీ ఎవరైనా స్వామివారికి తన కష్టాలు చెప్పుకుంటే అవన్నీ కూడా నెరవేరుతున్నాయి.
మీరు ఎవరైతే సమర్థుడో అతన్ని ఆశ్రయించే మన కష్టాలు తీర్చాడు. హనుమంతుడంత సమర్థుడు మనకి వేరొకరు లేరని నేను భావిస్తున్నాను. మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకుని హనుమంతుని ఆశ్రయించండి, అరిష్టాలు నివారించుకోండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.